ఎక్కువగా తేమ, ఎక్కువ వాతావరణంలో వేడి ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు, ఎక్కువ పనిచేసినప్పుడు వచ్చే ఈ ఆరోగ్య సమస్య హీట్ ఎగ్జాషన్. ఇక్కడ యొక్క ఉష్ణోగ్రత 100 నుండి 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు పెరుగుతుంది. ఇక్కడ ఎక్కువ వాతావరణంలో వేడి వలన బాడీలో, శరీరంలో వేడి కూడా బాగా పెరిగిపోతుంది. దానివలన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలనేవి వస్తాయి. దీంట్లో కూడా ఎక్కువ చెమట పట్టడము, తర్వాత ఎక్కువ డీహైడ్రేషన్ అనేది ఉండి, మరి శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ముఖ్యంగా సోడియము, పొటాషియము, క్లోరైడ్స్ అనే ఎలక్ట్రోలైట్స్ అనేవి మరి చెమటలో నుండి బయటికి పోవటం వలన మరి అనేకమైన ఆరోగ్య సమస్యలనేవి వస్తూ ఉంటాయి. దీనివలన మన గుండె దడదడగా కొట్టుకోవటం, తర్వాత మనకు పాల్పిటేషన్ అనేది ఎక్కువగా ఉండటం, శరీరం అంటే గుండె ఎక్కువ వేగంగా కొట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇరిటబుల్‌గా ఉంటారు పేషెంట్లు. అంటే చికాకుగా ఉంటారు. ఫటీగ్ ఉంటుంది. అంటే అలసట ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి వస్తుంది. హీట్ ఎగ్జాషన్‌తో బాధపడుతున్న పేషెంట్స్‌ని మనం ప్రాథమిక చికిత్సగా వెంటనే నీడ ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళి, వారి శరీరంలో యొక్క ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా మనము కొన్ని ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా తడి బట్టతో వారిని శరీరం అంతటిని తుడిచి విసనకర్రతో విసరటం గానీ, తర్వాత లేకుంటే ఫ్యాన్ వేయటం గానీ చేయాలి. ఇప్పుడు ఈ హీట్ ఎగ్జాషన్‌తో బాధపడుతున్న పేషెంట్స్‌కి మరి డీహైడ్రేషన్ బాగా ఎక్కువగా ఉంటది. ఎక్కువ చెమట పట్టి ఉంటది కాబట్టి శరీరంలో ఆ నీరంతా బయటికి పోయి ఉంటది. అందువలన ఏం చేయాలంటే మనము ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇవి నీళ్ళల్లో కలిపి మనం పేషెంట్స్‌కి త్రాగించాలి. ఒక రోజులో 24 గంటల్లో కనీసం 4, 5 లీటర్ల వరకి మనము వారికి ఈ ద్రవ పదార్థాలు అందించాలి. ఆ ఓఆర్ఎస్ సొల్యూషన్స్ అందుబాటులో లేకపోతే మజ్జిగలో ఉప్పు వేసి గానీ, కొబ్బరి నీళ్లు గానీ, లేకపోతే ఒట్టి మంచినీళ్ళనేవి మాత్రం వారికి ఇవ్వకూడదు. ఇలాగూ మనము వారికి వైద్యం చేస్తే మరి కొంత త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరగా కోలుకోకపోతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయిస్తే మంచిది.